హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శివ. మొన్న వీడియో పెట్టాను. ఆ వీడియోకి ఎలా ప్రొడక్షన్ చేస్తాను అనేసి మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఆ డౌట్ని నేను క్లియర్ చెబుతున్నాను. ఈరోజు మనం ఇప్పుడు డైరెక్ట్గా గేమ్లోకి వెళ్ళిపోదాం. నేను ఆడే గేమ్ చూసుకోవచ్చు. నేనేమి మీ అందరినీ మోసపోమని నేను చెప్పట్లేదండి. మోసపోయిన వాళ్ళకి నేను ఏదో ఎంతో కొంత నేను సాయం చేసిన వాడిని అవుతానని చెప్తున్నాను. కొద్దిగా అయితే లోడ్ అవుతుందండి మన గేము. నాది ఫోన్ కొద్దిగా నెట్ ప్రాబ్లం ఉందని, అంతే, ఇంకేం లేదు. ఇలా ఓపెన్ అయిపోద్ది, మనకు తెలిసిందే కండి. ఈ గేమ్ చాలామంది వేరే వేరే గేమ్స్ ఆడుతున్నారు. ఆ గేమ్స్లలో అయితే నేను హ్యాక్లు ట్రై చేశాను, ఏవి మనకు కుదరలేదు. అన్నిట్లలో కన్నా నేను ఎక్కువగా ఆడే గేమ్ ఇది ఒక్కటేనండి. అది కూడా డేలో 100 రూపీస్ పెడతాను, అంతకుమించి నేను ఎక్కువ ఆడను. చూసుకోండి. నేనేమి మిమ్మల్ని పీరియడ్ నెంబర్లు, హ్యాకులు, ప్రిడిక్షన్లు, పీడిఎఫ్లు నేనేం చెప్పను. నాకు అవసరం లేదు అవన్నీ చెప్పి మీ బుర్రని ఉన్నది కాస్త వేడి చేయడం ఎందుకు, వేస్ట్. నేను ఆడే గేమ్ చూసుకోండి. ఇంకో 1 minute ఆడతాను. ఓకే, ఇది స్టక్ అవుతుంది యాప్, పర్లేదు, నేను మళ్ళీ మీకు చూపిస్తాను. జస్ట్ వెయిట్. వచ్చింది చూసుకోండి. ఇప్పుడు ఇది చూద్దాం. ఇప్పుడు పీరియడ్ నెంబర్ 612 వచ్చింది కదండి. ఇందులో ఇప్పుడు ఏం వస్తుందో చూద్దాం. దాన్ని బట్టి మనం నెక్స్ట్ హ్యాక్ను ఓపెన్ చేసి ఆడదాం. ఓకే, ఇప్పుడు మనం హ్యాక్లోకి వెళ్ళిపోదాం. ఇదే అండి హ్యాకు, నేను ఆడే గేమ్ చూసుకోండి. 219 లాస్ట్ పీరియడ్ నెంబర్. ఇక్కడ కూడా చూసుకోండి. ఓ సారీ, 219 కాదు, 613 కదా. ఓకే 613. ఇక్కడ చూసుకోండి, పైన ఉన్న వారిని మనం ఫాలో అవ్వాలి. ఇక్కడ హిట్ రేట్ ఎక్కువ ఉన్న వారిని. ఇక్కడ హిట్ రేట్ ఈయనకి ఎంత ఉంది, యాడమ్ అనేది ఆయనకి ఎంత ఉంది, స్మాల్ 80% ఉంది. కాబట్టి మనం ఇక్కడ తక్కువ అమౌంట్ 80% ఉంది కాబట్టి మనం మనకు అనుకున్నంతలో, అంటే 20లో 5 వేసుకోండి. చూద్దాం. స్మాల్ పెట్టారు, ఒక 5 రూపీస్ బెట్ అనుకోండి. ఇప్పుడు స్మాల్ విన చూసారా, 5కి 4 రూపీస్ లాభం కదా. తర్వాత మళ్ళీ 614 చూద్దాం. నెక్స్ట్ 614 మీకు 2 చూపించి తర్వాత అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిఫ్రెష్ చేసుకున్నాము. మళ్ళీ 614 చూసుకోండి. ఈయన మళ్ళీ అదే పెట్టాడు కదా, మళ్ళీ అదే వచ్చింది అనుకోద్ది. ఇక్కడ పీరియడ్ నెంబర్ మారిందంటే తను మళ్ళీ మార్చినట్టేనండి. చూసుకోండి. మళ్ళీ ఈయన మళ్ళీ స్మాలే పెట్టాడు. హిట్ రేట్ స్మాల్ మీనే 80% ఉంది. మళ్ళీ మనం బ్యాక్కి వెళ్దాం. 614 1 minute 614 మళ్ళీ స్మాలే అనుకోండి. మళ్ళీ ఒక 5 80% ఉంది కదా అనేసి మనం 100, 20 అట్లా 1000 అట్లా ఏమాకండి. అర్థమైందండి. చూద్దాం స్మాల్ వస్తుందా లేదా. బిగ్ చూసారా, ఒక్కోసారి 80% ఉన్నోడైతే పనిచేయదు. నేను 80, 90, 100 ఈ ముగ్గురులో ఉన్న వాటిలలో 80కి అయితే ఒకలా పెడతాను, 90కి అయితే ఇంకోలా పెడతాను, 100% ఉన్నోడికైతే ఇంకోలా పెడతాను. ఇప్పుడు నా దగ్గర 100 రూపీస్ ఉన్నాయి అనుకోండి. నేను ఆడే గేమ్ ప్లే ఎట్లా ఉంటుందంటే, నేను వెరైటీ అండి. మొత్తం పోగొట్టుకునే రకంగా నేను కాదు. చూసుకోండి, ఇక్కడ పీరియడ్ నెంబర్ మారలేదు. మళ్ళీ రిఫ్రెష్ చేసుకుందాం. 615% తక్కువ ఉంది, బిగ్ ఉంది. అంటే వీడే ఎక్కువ రైట్ చెప్పాడు ఎక్కువగా. చూద్దాం బిగ్. ఇది కాకపోతే నేను ఎలా ఆడతానో నేను మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎప్పుడు ఒకదాని మీద డిపెండ్ కానండి. చూద్దాం బిగ్ వస్తుందా లేదా. స్మాల్ చూసారా,
మనకు 80% ఉన్నోడు 70% కన్నా కింద ఉన్నోడికి మనం పెట్టుకున్నామని కూడా మనకు పోయే అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఎలా ఆడతానంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు బిగ్ స్మాల్స్ ఉన్నాయి, కలర్స్ ఉంది, కలర్లు ఇస్తాడు, పైన కలర్స్ చూసుకోండి. తర్వాత నెంబర్స్ ఇస్తాడు, 5 నెంబర్స్ ఒకటి, 7 నెంబర్స్ ఒకటి. నేను ఎక్కువగా ఆడేది చూడండి. నాకు ఇక్కడ పర్సంటేజ్ రెండిట్లో తక్కువ వచ్చింది అనుకోండి, ఇక్కడ 70% వచ్చింది బిగ్ స్మాల్లో, ఇక్కడ తక్కువ వచ్చింది అనుకోండి. ఇప్పుడు మనం సపోజ్ అనుకోండి రెడ్ కలర్ ఇచ్చారు, స్మాల్ ఇచ్చారు, మనం ఇందులోకి వెళ్ళి చూసుకుందాం. రెడ్ స్మాల్, సారీ మర్చిపోయి అక్కడ పీరియడ్ నెంబర్ మారలేదు. ఓకే 617 చూద్దాం. ఇక్కడ మళ్ళీ ఇవ్వండి స్మాల్, బిగ్ లెటర్, బిగ్గా స్మాల్ అని అడిగితే స్మాల్ పెట్టారు 70%. అంటే ఈయననే హైయెస్ట్ ఉన్నాడు కాబట్టి స్మాల్ ఒకటి నేను చూస్ చేసుకున్నాను. స్మాల్ విన ఒక 5 రూపాయలు పెడతాను. రెడ్ విన 80% ఉంది, రెడ్ విన ఒక 5 రూపాయలు పెడతాను. ఎందుకండి లాస్ పోవడం ఎందుకండి? రెడ్ స్మాల్ మనం ఏం చేస్తాం, అప్పుడు రెడ్ విన ఒక 5 రూపాయలు పెడతాం, స్మాల్ విన ఒక 5 రూపాయలు పెడతాం. చూద్దాం. రెడ్ స్మాల్ పీరియడ్ నెంబర్ చూసుకోండి 617. మీరు చాలా వెతికినా బయట దొరకదండి ఈ హ్యాక్. మీరు ట్రై చేసుకోవచ్చు. చూసారా, నేను 2 పెడతా, రెండిట్లలో ఒకటే ఏదో ఒకటే వచ్చిందనుకోండి, మన డబ్బులు మనకు ఎటు పోవండి, మనకు వస్తాయి. కాబట్టి తెలివిగా ఆడండి. పోనీ మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. తర్వాత మళ్ళీ మీకు ఇంకో ప్లాన్ కూడా చెప్తాను, అలా అయినా కూడా ఆడచ్చు. 618 పీరియడ్ నెంబర్. ఇక్కడ చూడండి స్మాలు, కలర్ అయినా 70%, ఇది తగ్గింది, అది కూడా కొద్ది తక్కువ ఉంది కాబట్టి డౌట్. రెడ్ స్మాల్ మళ్ళీ వీళ్ళు అదే పెడుతున్నారు కాబట్టి నాకెందుకో డౌట్ ఉంది. స్మాలు రెడ్ ట్రై చేద్దాం. మళ్ళీ స్మాలు రెడ్, రెడ్ స్మాల్, చూద్దాం ఏది పడుతుందో. తర్వాత నేను ఇంకో ప్లాన్ కూడా ఐడియా చేస్తాను. చూసారా, ఇలా పెట్టినా కూడా మనకు పోయచ్చు. మనం ఏంటంటే అండి, ఒక ఏమంటారు 80, 90, 100 ఈ మూడిట్లోనే ఉన్నప్పుడు ఆడండి. అది లేదన్నా ఈ 5 రూపాయలు 10 రూపాయలు మనం ఎంతసేపు ఆడతాము అనుకుంటే ఇంకో ఐడియా నేను చెప్తాను. అప్పుడు మనం నెంబర్స్లోకి వెళ్ళిపోండి. నెంబర్స్లోకి వెళ్ళి ఇక్కడ రెండు ఉన్నాయి నెంబర్స్, మనం 7 నెంబర్సా 5 నెంబర్సా పెట్టుకుంటే, ఇప్పుడు మనము 7 నెంబర్స్ పెట్టుకోం. ఇక్కడ 90% ఉంది స్ట్రైక్ రేట్, పర్లేదు. హిట్ రేటు మనం ఒక 100 రూపాయలు అనుకోండి, ప్రతి దాని మీద 10 రూపాయలు పెట్టుకున్నా ఏది వస్తుందో మనకు గ్యారంటీ లేదు. 10 అంటే 70 రూపాయలు పోతున్నాయి, వచ్చేది 10 రూపాయలు లాభం. అది ఎందుకంటే అంతగానో నా ఐడియా ప్రకారం అయితే నేను ముందుగా ఇవి 2 ఆడతాను, బిగ్ స్మాలు లేదంటే కలరు ఆడతా. ఈ రెండిట్లలో పర్సెంటేజ్ అదిగో చూడండి, హిట్ రేట్ తక్కువ ఉందనుకోండి, హిట్ రేట్ తక్కువ ఉన్నప్పుడు ఏం చేయండి అంటే 5 నెంబర్స్లోకి వెళ్ళండి, నెంబర్ 5లోకి వెళ్ళండి. ఇందులో అన్న చాలా మట్టుకు మనకు పర్సంటేజ్ బాగానే ఉంటుంది, ఎప్పుడు పోదు. అంటే మనకు 5 విన్నింగ్స్ ఇచ్చి 1 పోయినా పోవచ్చు. నాకు అది గ్యారంటీగా నాకు చాలా పోయాయి, నేను కాదనట్లేదు. ఒకటైతే పోయిద్ది, అన్నీ వస్తాయని నేను గ్యారంటీ కూడా చెప్పట్లేదు, ఏదో ఒకటైనా పోయిద్ది. చూడండి ఇప్పుడు ఈ నెంబర్లో చూసుకుందాం, 1279, 01279. ఇక్కడ చూద్దాం 00129. చూద్దాం. మనం ప్రతిదాని మీద 10 రూపాయలు పెట్టుకున్నా నష్టం ఏమీ లేదండి. 10 రూపాయలు మనం 5 నెంబర్లైన పెట్టుకుంటే 50 రూపాయలు పోయినా మనకి 20 లాభం వస్తాయి.
0127 చూడండి, మీకు ఎందుకు డౌట్ ఇదిగోండి 01279. ఇప్పుడు మనకెంత 40 రూపాయలు పోయినాయి. మనకెంత నెంబర్ విన కరెక్ట్ పెడితే 8%. అంటే మనం 10 రూపాయలు పెడితే 1080 అంటే 80 వచ్చాయి. మనకి ఎంత పోయాయి? 40 రూపాయలు పోయాయి. 40 రూపాయలు పోతే 80 వచ్చాయి. అంటే మన 40 మనకు వచ్చినాయి, ప్లస్ ఇంకో 40 కూడా వచ్చినాయి. చూసారా? ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చూద్దాం. రిఫ్రెష్ అవ్వనివ్వండి, చూద్దాం. 100% 14568 చూద్దాం. 14568 ఇందుట్లో ఏదో ఒకటి వస్తుందండి. చూద్దాం. 14568 చూసారా? 1 వచ్చింది. ప్రతిదిన 10 రూపాయలు పెట్టుకుంటే మీకు ఎటు పోవండి, నాది గ్యారంటీ. కానీ ఒక్క దగ్గర ఏదో ఒక్క దగ్గర ఒకటి పోయిద్దండి. అది నేను 98%లో చెప్తున్నా, 100లో 98% మనదే విన్ ఛాన్స్. మీరు ప్రతి దాని మీద 10 రూపాయలు పెట్టుకుంటూ పోయినా మీ 40 మీరు పెట్టిన 40 పోవు, 50 పెడతారు. 50 పెడితే మీరు 40 రూపాయలు నష్టం అనుకోండి, 80 వస్తాయి. 80లోంచి మీరు పెట్టిన 40 మీకు 50లో అంటే 80లో మీరు పెట్టిన 40 వచ్చినాయి, మీకు ఎక్స్ట్రా ఇంకో 40 వచ్చినాయి కదా. ఇది తెలివి అండి. మనకి ఓపిక అండి. ఓపిక ఉంటే మనకు ఎక్కడికి పోవు మన డబ్బులు. ఇప్పుడు చూసుకుందాం ఇంకో ఆట. అది కూడా నేను ఇంకోటి చూపిస్తాను, ఆగండి. ఇక్కడ మనం హిట్ రేట్ చూడండి, 80, 90, 100ని చూసారా? 100 రేట్ హిట్ రేట్ ఇచ్చిన వాడు గ్యారంటీగా వర్క్ అవుతుంది. నాది గ్యారంటీ. ఇది నేను డబ్బులు పెట్టి కొన్నానండి. ఒక 10,000 చాలా బొక్క అంటే మాట్లాడకూడదు, చాలా మంది దగ్గర అడిగాను. ఒక్కోడు 2,000, 5,000, 15,000 అట్లా అడుగుతున్నారు. నేను ఏదైనా ఇప్పుడు నేను ఒకరిని నష్టపోలేదు అనుకో, తర్వాత చూసుకుందాం, ఎవరికైనా మంచి వారికి మనం రిఫర్ చేద్దాం అన్నట్టుగా ఆలోచించి నేను ముందు ఎంత డబ్బులు పెట్టానో ఇదిగోండి, ముందు బిగ్ స్మాల్ ఇదే ఆడి నష్టపోయా. తర్వాత కలరు ఈ 2 పెట్టి కొద్దిగా ఏదో అంటే ఉన్న కాస్తలో కొద్దిగా పర్సెంట్, అంటే నాకు 100%లో 50% మాత్రమే ఇది 2 ఆడలేక ఇబ్బంది పడిపోయాను. సర్లే ఇంకో అవకాశం లేదా అని చూస్తే మనకు నెంబర్స్ వినా నాకు మన వీడియోలో చూశాను. మనకు ఏదైనా సరే ఒక నెంబర్ విన కరెక్ట్గా ప్రొడక్షన్ వేస్తే ఆ నెంబరు కరెక్ట్ అయితే మనకి 8%. అదే బిగ్ విన స్మాల్ విన పెడితే మనకు 1%. 10 పెడితే 9 రూపాయలు, 10 పెడితే 9 రూపాయలు. ఎందుకన్నా కలర్ పెట్టినా అదే రేటు. అంతకుమించి మనకు ఎందుకన్నా, అది మనకు అవసరం లేదు. ఇప్పుడు మనం నెంబర్స్ చూసుకుందాం. ఇప్పుడు మరి చూడండి, మనకు ఎక్కువ లాభం కావాలి అనుకుంటే ఇది. నేను వేలు పెట్టి ఆడమాకండి, ప్లీజ్ మీకు దండం పెడతా. మీరు నా అన్న లాంటి వాళ్ళు, తమ్ముళ్ళు, ఏమనుకోమాకండి. చూడండి, తెలివిగా ఆడండి. ఇప్పుడు 624 పీరియడ్ నెంబరు 01357 పైన ఉన్నవాడిది ఫాలో అవ్వండి, ఇతంది మాత్రమే ఫాలో అవ్వండి. పైన ఉన్నవాడిది ఓకేనండి. చూద్దాం. 01357 చూద్దాం. 01357 చూసారా? నేను పోవని నేను చెప్పలే, ఒకటైనా పోయిద్ది. కాబట్టి తక్కువ అంటే తక్కువ. మనం 10 రూపాయలు వేసుకున్నాం, మనకి ఎటు పోవన్నా ఆలోచించుకోండి. 625 పీరియడ్ నెంబరు ఒకటి పోయింది అనుకుందాం. ఇప్పుడు ఎక్కువ అమౌంట్ పెట్టి ఆడమాకండి, మీకు నష్టం. ఇప్పుడు 80% హిట్ రేటు తక్కువ వచ్చింది, 80%కి వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఫస్ట్ ఎంత వేసేవాళ్ళం? 10 వేసాము. 10 తీసేయండి. ఇప్పుడు 5 రూపీస్ అంటే 80%కి వచ్చింది కాబట్టి తగ్గే అవకాశం ఉంది, పోయే అవకాశం ఉంది. కాబట్టి 13689 చూద్దాం. 13689 చూద్దాం.
చూసారా, నేనేం చెప్పాను, 80%కి వచ్చినప్పుడు కొద్ది తగ్గించుకోండి, పోయే అవకాశం ఉంది అన్న. సర్లే ఇప్పుడు అన్న మరి ఇలా పోతున్నప్పుడు మనం ఏం చేయాలనుకుంటే గేమ్ అక్కడ ఆపేయండి. మనకు వచ్చిన లాభాన్ని కానీ నష్టాన్ని కానీ మనం మళ్ళీ పెట్టి ప్రెస్టేజ్కి పోయి మనం పోగొట్టుకోవడం కన్నా ఇలా నార్మల్గా ఆడుకోవడం మనకు చాలా బెటర్. పోనీ ఇంతలా ఆడలేకపోతే పేషెన్స్ ఉండండి, కొద్దిగా ఓపిక పట్టండి. మళ్ళీ నేను ఎలా తర్వాత ఆడాలో చూపిస్తాను. మళ్ళీ ఆడదాం, మనం అందరం కలిసి మళ్ళీ గేమ్ ఆడదాం, ఎందుకు కంగారు. పీరియడ్ నెంబర్ చూసుకుందాం. 6 to 6 8%, 3 4 5 7 8, 3 4 5 7 8. చూద్దాం ఏది వస్తుందో. చూసారా, 3 4 5 7 8 చూసుకోండి. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, ఇదిగోండి పైన హిట్ రేట్ చూడండి, 3 4 5 7 8 5 వచ్చిందా. అంతే, ఒకసారి నష్టపోయాం. సర్లే 5 రూపాయలు, 5 పెడితే 45 రూపాయలు పోయిందా. మళ్ళీ ఇంకోసారి 5 పెడతాం, వచ్చాయి. తర్వాత మళ్ళీ మనం ట్రై చేద్దాం, అంతే. మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. నష్టపోవద్దు అనేసి నా కోరికన్నా. చూడండి ఇప్పుడు హిట్ రేట్ కరెక్ట్ చెప్పినందుకు మళ్ళీ రేట్ వచ్చింది 90%. అప్పుడు ఏం చేయండి, మళ్ళీ పైన ఉన్నవాడిని చూడండి, 0 1 4 6 8. చూద్దాం, 0 1 4 6 8 చూసుకోండి. నష్టపోకండి అనేసి నేను ముందుగా చెప్తున్నాను, మరీ చెప్తున్నాను. 0 1 4 6 8 చూద్దాం, అదేనా. ఓకే, ఒకటి పోయింది, పర్లేదు, ఏం కాదు. ఇందాక వచ్చిన లాభం మళ్ళీ ఒక 5 రూపాయలు పెట్టాం, పోయాం. 5 25 రూపాయలు పోతే వచ్చిందండి మనకు. పర్లేదు, అంతగా మనం నష్టపోయింది ఏం లేదు. పోనీ ఇందులో గేమ్ ప్లే అవ్వట్లేదు అని కూడా చెప్పాను, ఇందాక ఆపేయండి. నష్టం వస్తుంది అనుకున్నప్పుడు ఆపేయండి, అక్కడితో వద్దు. 0 3 5 6 8, 0 3 5 6 8. చూద్దాం, 0 3 5 6 8 వస్తుందా, ఇందులో ఏదైనా నెంబర్ వస్తుందా. ఇందాక ఒక 5 నష్టపోయాం, మళ్ళీ ఒక 5 పెట్టండి, అంటే 10 పెట్టి ఆడండి. ఒక 5 పోయినప్పుడు ఒక 5 పెట్టి ఆడండి, 10. డబల్ చేయండి, ఏం కాదు, మనకేం ఇబ్బంది వచ్చేది లేదు. ఇప్పుడు 10 పోయింది, 2 పోయినాయి. సర్లే మళ్ళీ మనం ఏం చేద్దాం, మళ్ళీ వెళ్ళండి. నెంబర్స్ వినైతే మనకు పోయే అవకాశం లేదన్నా. మనం వాళ్ళు చెప్పినట్టు 5 లెవెల్లో 6 లెవెల్ దాకా పెట్టుకుంటూ పోండి, అదే వద్దు మనకు. 2 లేదా 3 అంతకు మించి మనం పెట్టి అసలు తర్వాత మన లాభం మనకు వచ్చే అవకాశం చాలా ఉంది. మీరు కంగారు పడద్దు. 0 1 3 6 8 చూద్దాం. ఇందాక మనకు 10 పోయినాయి అనుకోండి, 15 పెట్టి మళ్ళీ ప్రతి దాని మీద ఇక్కడ ఏవే నెంబర్ 5 నెంబర్ ఇచ్చాడో 5 పోయినా 10-15 రూపాయలు పెట్టి ఆడండి. చూడండి, నష్టపోయే ఛాన్స్ అయితే లేదు, తక్కువ. మీరు అంత ఇబ్బంది పడే అవకాశం వద్దు. చూసారా, చూడండి, ఇందులో మీకు ఎందుకు అంత డౌట్. 0 1 3 6 8 చూసారా, 6 వచ్చింది. ఇప్పుడు 15 × 8 కొట్టండి అన్న. ఒక 5 రూపాయలకి 545 రూపాయలు ఇస్తున్నప్పుడు 4 4 8 4 12 120 80 120 130 135 రూపాయలు వస్తాయి అన్న. 15 రూపాయలు మీకు ఎటు పోవు, మళ్ళీ వస్తాయి. కాబట్టి మీరు నష్టపోకండి. తర్వాత ఇంకో వేరే ఉన్నాయి, అవి ఎలా ఆడాలో కూడా నేను చూపిస్తాను, అర్థం చేసుకోండి. మీరు నష్టపోవద్దు. ఏదైనా డౌట్లు వస్తే నాకు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి, నేను నెంబర్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో, చూడండి. ఆడదాం అనుకున్నప్పుడు నాకు మెసేజ్ పెట్టండి. ఈ లింక్ ఇది ముందుగానే చెప్తున్నాను, ఇదైతే
నేను డబ్బులు పెట్టి కొన్నది కాబట్టి ఇది నాకు సైనింగ్ మిని ఇచ్చాడు. అంటే ఎవరైతే నా నా ఐడి నా రిఫరల్ విన జాయిన్ అయ్యి ఇన్వెస్ట్ చేస్తారో వారికి మాత్రమే ఇది యాప్ వస్తుందన్న. నేను ముందుగానైతే మీకు ఎలాంటి డబ్బులు నేను అడగట్లేదు. రూపాయి నాకు వద్దు, మీ రూపాయి నాకు వద్దు. అర్థమవుతుందా? మీ రూపాయి మీరే ఉంచుకోండి, నాకేం వద్దన్న. మీ రూపాయి నేను తీసుకొని నేను బాగుపడను. కాకపోతే ఇది నేను కొన్నది కాబట్టి నేను ఇంత ఫ్రీగా ఆడగలుగుతున్నా. నా నమ్మకం నాది. తను కూడా చెప్పాడు, అరే ఇలాంటి యాప్లు వాడడం వల్ల నీకు నష్టం రా అంటే, ఏదో ఒక విధంగా నేను ఆడతాను రా, ఆడి నేను తెలుసుకొని 10 మందికి చేరేలా చేస్తాను రా అంటే, సరే నీ ఇష్టం అన్నాడు. తెలుసుకున్నా. ఇప్పుడు నేను ఆడడం మొదలెట్టా. నేనేం రిచ్ కిడ్ కాదండి. నాకు అవసరమైనంత నేను ఆడతా. రోజులో ఒక 100 రూపాయలు పెడతా, ఓ 1000 రూపాయలు రాగానే నేను తీసేస్తాను. ఇంకా అక్కడితో గేమ్ ఆడను. నేను ఒక టార్గెట్ పెట్టుకుంటా అంతే. నా టార్గెట్ నేను రీచ్ అయ్యానంటే ఇంకా నాకు వద్దు. ఇంకా నేను ఎక్కువ ఆడను, నాకు అవసరం లేదు, వెళ్ళిపోతా. అర్థమైందండి? తర్వాత నేను ముందు రిజిస్టర్ ఎలా అవ్వాలి, విత్డ్రాలు అన్నీ నేను పెడతానండి. మీకు డౌట్ వచ్చినప్పుడు నాకు మెసేజ్ చేయండి. ఆ మెసేజ్ నేను క్లారిఫై చేస్తాను. మీరు నాపైన నమ్మకం ఉంచండి. ఈ హ్యాక్ లింక్ కావాలి అంటే నా వాట్సాప్లో మెసేజ్ చేయండి. చేసి అన్న హ్యాక్ లింక్ అంటే అప్పుడు నేను మీకు ఫుల్ డీటెయిల్స్ నేను పెడతాను. మీ డబ్బులు అయితే మీ రూపాయి నేను తీసుకోను, నాకు వద్దు. డబ్బులు ఏమి నాకు ఇవ్వకూడదు, నేను అడగను. నేను నమ్ముకున్న నా బిడ్డ మీద నేను ఒట్టేసి చెప్తున్నాను, మీరు నన్ను నమ్మొచ్చు. గ్యారంటీ నాది 100%. ఓకేనా అండి? తర్వాత మళ్ళీ తర్వాత వీడియోలో కలుద్దాం. మనకేమన్నా డౌట్స్ వస్తే అడగండి. నేను మీ అన్న లాంటివాడిని, తమ్ముడు లాంటివాడిని అనుకోండి. కాబట్టి ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. వచ్చే వీడియోలో కలుసుకుందాం. తర్వాత ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది తర్వాత వీడియో పెడతాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఒక ఇద్దరికైనా షేర్ చేస్తే లాస్ అయిన వాళ్ళకి కొద్దిగా ఉపయోగపడుతుందని నా ఒక ఉద్దేశం. కాబట్టి మీకు వీలైనంత మీరు సాయం చేయండి నాకు. నేను వీలైనంతలో మీకు కూడా ఎలాంటివైనా చెప్తారు కదా, హ్యాక్స్ వచ్చినాయి, ఇలాంటివి వచ్చినాయి, నాలో ఎంత కొనండి ఇంత కొనండి అని నేను ముందు కూడా చూపిస్తాను. నేను ఎంతమంది దానిలో జాయిన్ అయ్యాను, ఎంతమంది డబ్బులు నన్ను తీసుకున్నారు, ఎంత పోగొట్టుకున్నారని చూపిస్తానండి. తర్వాత మీరు నన్ను నమ్మొచ్చు. కాబట్టి కొద్దిగా నా నమ్మకం పెట్టండి. నేను మిమ్మల్ని మోసం చేయను, నేను మిమ్మల్ని డబ్బులు అడగను, నాకు వద్దు. మీరు జస్ట్ నాకు లింక్ కావాలి అంటే హ్యాక్ లింక్ నాకు మెసేజ్ చేయండి పర్సనల్గా. నేను నా ఫోన్ నెంబర్ ఇచ్చాను. వాట్సాప్లో మెసేజ్ చేసి నాకు హ్యాక్ లింక్ కావాలంటే నేను ఫుల్ డీటెయిల్స్ పెడతాను. సరేనండి? థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందు వీడియోలు ఇంకా నేను చాలా పెడతాను మీకు అవసరమైనట్టుగా. ఓకే, ఉంటానండి. థ్యాంక్ యూ.